జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరిఖని 8వ డివిజన్లో పలు సమస్యలపై మహిళలు ఎమ్మెల్యేకు డివిజన్ సమస్యలను వివరించగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాగూర్. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గంగానగర్లోని 8వ డివిజన్లో ఉన్నాం. కానీ ఇక్కడ మహిళలందరూ కలిసి కొన్ని వసతుల పైన పలు పరిష్కారాల పైన ఇక్కడ రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే మకాన్ సింగ్ గారిని కలవడం జరిగింది. దాన్ని వెంటనే స్పందించి మరి మనాలి ఠాగూర్ సతీమణిని పంపించారు. మరి వారి మాటల్లోనే ఎలా స్పందించారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు వినతి పత్రం అందజేయడంతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ గారి సతీమణి మనాలి ఠాగూర్ ఎలా స్పందించారు, ఎలాంటి పరిష్కారాలు మీకు చేపట్టారు? మాకు చాలా బాగా స్పందించారు. అయితే విషయం ఏంటంటే మాకు మెయిన్ గా రోడ్లు, వీధి దీపాలు, దోమలు రావడం, విషజ్వరాలు రావడం, చెట్లు కొట్టియకపోవడం గత 10 సంవత్సరాల పాలనలో జరిగింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చేసరికి వీళ్ళు ఎందుకు పనిచేయడం లేదు, ఆ విషయం మీద మేడం గారు తొందర స్పందించి మా దగ్గరికి వచ్చి మీకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని మా అందరినీ కనుక్కున్నారు. ప్రతి ఒక్కటి మీకు అందుబాటులో ఉంటా, నేనున్నా, మీకు ఎలాంటి బాధలు లేవని చెప్పడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య కారకులు ఎవరెవరంటే మాంకల్ సామన్న, బాబీ, వీళ్ళందరూ రావడం మాకు చాలా, గట్ల రమేష్ అన్న, వీళ్ళందరూ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎలా స్పందించారు, మరి ఎన్ని రోజుల్లో మీకు ఇలాంటి పరిష్కారాలను చేపడతారు? మాకు అతి త్వరలో తొందరగా రావడానికి చాలా కష్టపడతారు. ఇప్పుడు కాదు, వాళ్ళు ప్రభుత్వంలోకి రాకముందు కష్టపడ్డారు, వచ్చినాక కూడా కష్టపడతారు. మాకు అదే చాలా సంతోషంగా ఉంది. మాకు ఎట్లా అంటే నేనున్నా, ఆ భరోసా మాకు చాలు. ఇంకా మాకు ఎలాంటిది లేకుండా చేస్తారన్న నమ్మకం మాకు కలుగుతాయని ఆశిస్తూ, మాకు ఇలాంటి పనులు తొందరలో జరుగుతాయని కోరుకుంటూ, అన్నలకు కానీ అక్కలకు కానీ మేమందరం మా తరపున బాబీకి థ్యాంక్స్ చెప్తాం. గవర్నమెంట్ తరపు నుంచే కాకుండా స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి కూడా మీకు ఒక మాట ఇచ్చారని తెలిసింది. ఏం చేస్తానని చెప్పారు? వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఎట్లా అంటే మొత్తం కాళ్ళు చేతులు లేకుండా ఇప్పుడు వాళ్ళ భర్త గాని వాళ్ళ కొడుకు గాని పడిపోవడం జరిగింది. వాళ్ళకి ఎట్లా అంటే నేనున్నా, మీకు ఎలాంటి సహాయమైనా నేను చేయగలుగుతా. అలాంటిదే కాకుండా మహిళలకు కూడా కుట్టు మిషన్ ద్వారా ఉపాధి కల్పిస్తా అని మాకు సేవా సమితి ద్వారా అన్నగారు కానీ, బాబీ గారు కానీ, మాంకల్ సామన్న కానీ మాకు ధైర్యం ఉన్నారని మేము వాళ్ళ కోసం ఎట్లయినా మంచిది. ఇక ఏ డివిజన్ అని కాకుండా ప్రతి డివిజన్కి ఎత్తారు. మాది కూడా దత్తత తీసుకుంటానని చెప్పారు. మాకు చాలు, ఆ సంతోషం మాకు అందరికి చాలు. ఠాగూర్ గారు మీ దగ్గరికి రాజకీయ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా తన సొంత ఖర్చుతో స్వచ్ఛంద సంస్థ ద్వారా మీకు అన్ని పనులు చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు బాగా చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు ఇప్పుడు ఇక్కడ ఏమేమి పనులు చేస్తా అని ఇందాక వచ్చి మాతోటి సపరేట్ నిన్న వచ్చిర్రు. నిన్న వచ్చి మళ్ళీ 11 గంటలకు వస్తానని ఇవాళ సుతం కంపల్సరీ అదే టైం కొద్ది వచ్చిర్రు. వచ్చి ఇక్కడ రోడ్లు వేయిస్తాం, ఇక్కడ మొత్తం చెట్లు సాపు వేయిస్తాం, ఇట్లా మహిళలకు కుట్టు మిషన్లు ఇప్పిస్తాం. గ్యాస్ సిలిండర్లు ఎవరికైతే ఫామ్ రాలేదో అవి కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పింది ఆమె. ఫస్ట్ వచ్చేటప్పుడు ఆ ఓట్లకు వచ్చేటప్పుడు ఎట్లా కింద కూర్చొని గద్దెల మీద మాట్లాడిందో, ఇప్పుడు మాతోటి సుతం చైర్లో కూర్చోకుండా మాతోటి పాటుగా గద్దెల మీద కూర్చున్నది మాకు అది చాలా సంతోషకరమైన విషయం. కాకపోతే ఏదైనా స్పందించాలి కొంచెం. ఇక మా ఇంటి పక్కకు ఒక ఆయన ఇద్దరికి కాళ్ళు చేయి ఇరిగిపోయింది, వాళ్ళ కొడుకు ఇరిగిపోయింది, ఆయన సుతం మా మంచంలో పడ్డాడు మా ఇంటి పక్కకే. వాళ్ళకి కొంచెం హెల్పింగ్ చేయాలి, చాలా అందరికి తెలుసు. ఇక మా ఇంట్లో సుతం మా పాప ఉన్నది కానీ సపరేట్ గా మాట్లాడతా కానీ, కాకపోతే ఏంటంటే ఇప్పటికైతే మాకైతే చాలా సంతోషకరమైన విషయం. ఇవన్నీ మాకు రోడ్లు వేయించాలి, బాగా సంతోషం. నేనున్నానే హామీ ఇచ్చింది, బాగా అన్ని చేయిస్తానని చెప్పింది. మాకు నేను చెప్పినా కదా 11 గంటలకు వస్తానని మళ్ళీ వచ్చింది, మాట్లాడింది, మా ఆర్పితో మాట్లాడింది, అందరితో మాట్లాడింది, చేస్తాను ఒప్పుకున్నారు. మాకు మంచిగా అనిపించింది అంతే. ఇక